సాఫ్ట్వేర్ ఇంజనీర్, లక్షల జీతం, ఏసీ గదుల్లో పని సాధారణంగా ఎవరైనా కోరుకునే జీవితం ఇది. కానీ ఈ వ్యక్తి ఆలోచన వేరు. డిగ్రీలు ఉన్నాయి, విదేశీ అవకాశాలు తలుపు తట్టాయి. కానీ వాటన్నింటినీ కాదనుకుని భార్యా పిల్లలతో కలిసి రోడ్డు మీద పానీపూరి అమ్ముతున్నారు. ఎందుకో తెలుసా? మన దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం. ఈయన పేరు అనిల్ కుమార్, స్వస్థలం గుంటూరు. యానిమేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. భార్య వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్. కేవలం కంప్యూటర్ల ముందు కూర్చుంటే ప్రపంచం తెలియదని నమ్మిన ఈ దంపతులు తమ 3 చిన్న పిల్లలతో కలిసి భారత యాత్రకు శ్రీకారం చుట్టారు. అది కూడా ఒక పానీపూరి బండిని ఆధారం చేసుకుని. యాత్ర అంటే కేవలం తిరగడమే కాదు, జీవితమంటే ఏంటో పిల్లలకు అర్థం కావాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వెళ్లే ప్రతి ఊరిలో పానీపూరి అమ్ముతూ ఆ వచ్చిన ఆదాయంతోతే తదుపరి ప్రయాణాన్ని సాగిస్తున్నారు. రోజుకు 1000 నుండి 2000 రూపాయల ఆదాయం. ఇందులో పెట్టుబడి పోగా మిగిలిన మొత్తంతో యాత్ర ఖర్చులు, పిల్లల అవసరాలు చూసుకుంటున్నారు. రిటైర్డ్ అయ్యారు సార్. రిటైర్డ్ అయ్యాక ఆయన ఎప్పుడు కూడా అయితే తన పని లేదా హౌస్ అంతే తప్ప ఏం చేసి రిటైర్ అయ్యారు? కండక్టర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. సో అయితే డ్యూటీ లేకపోతే ఇల్లు లేకపోతే మేము తప్ప ఆయనకి బయట ప్రపంచం తెలియదు. సో అలాంటి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా నా మీద ఉన్న ప్రేమతో లేదా నేను ఏదైనా తప్పు చేస్తానో అన్న భయంతోనా కానీ ఏదన్నా కానీ నా గురించి తీసుకునే కేర్లో ఆయన గురించి ఆయన కేర్ తీసుకోవటం మర్చిపోయారు. ఆయనకంటూ ఒక లైఫ్ ఉందంటూ మర్చిపోయారు. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ చివరి స్టేజ్లో ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వర్క్ చేయడం నాకు ఇష్టం లేక ఆయన ఫ్రీగా ఉండాలి. ఆయన ఇప్పటివరకు ఇల్లు డ్యూటీ తప్ప ఇంకేం చూడలేదు. లాస్ట్ స్టేజ్లో ఆయన రిగ్రెట్ అవ్వరు. నేనేంటి, నా లైఫ్ ఏంటి, ఇంతేనా అన్న ఫీలు ఆ లాస్ట్ మినిట్లో రాకూడదు. అందుకని చెప్పేసి ఆ మనిషి కోసం స్టార్ట్ అయిందే ఈ యాత్ర. దాని తర్వాత పిల్లల్ని కనుక్కొని వాళ్ళకి ఇబ్బంది లేదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే మా నాన్నగారికి వచ్చేసి 65 ఇయర్స్, మా అమ్మగారికి వచ్చేసి 55 ఇయర్స్. వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు. ఎవరి కోసం అయితే మేము ఫారెన్ వెళ్ళకుండా డబ్బులు సంపాదించకుండా డబ్బులతో సంబంధం అసలు డబ్బులు ధ్యాసే లేకుండా మేము ఉన్నాము. ఇప్పుడు మరి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ ట్రిప్ చేయాలి కాబట్టి వాళ్ళని కనుక్కొని మరి ఓకేనా అని చెప్పేసి అని వాళ్ళు ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటా అన్న భరోసా ఇవ్వబట్టి మా వైఫ్ కూడా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, ఏం చేయమని నేను చేస్తానన్న హామీ నాకు ఇవ్వబట్టే పిల్లలు కూడా నాకు అది కావాలి ఇది కావాలి అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అని అనుకున్న ఉండబట్టే నేను ఈ యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ప్లేట్ ఎంత అమ్ముతారు? బయట నార్మల్గా అందరికీ తెలుసు 20 రూపీస్కి 6 పీసెస్ 5 పీసెస్ అలా అమ్ముతారు. మేము కొంచెం ట్రిప్లో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం అమౌంట్ అవసరం అయింది కాబట్టి అది మేము పానీపూరి 8 పీసెస్ 30 రూపీస్కి అమ్ముతున్నాము. సో కొంతమంది వచ్చేసి 20 రూపీస్కి తీసుకుంటున్నారు, కొంతమంది 30 రూపీస్కి తీసుకుంటున్నారు. మమ్మల్ని అర్థం చేసుకొని కరెక్టే, ఇబ్బంది లేదు, వీళ్ళు అవసరానికి వీళ్ళు పెడుతున్నారని చెప్పేసి తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేదన్నా అట్లా కాదు ఒకటి ఎక్కువ అని చెప్పేసి అడిగే వాళ్ళు ఉన్నారు. అలా అడిగినప్పుడు మనం ఒకటి ఎక్స్ట్రా ఐటెం జరుగుతుంది. ప్రెజెంట్ శ్రీశైలం నుంచి మహాశివరాత్రి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చాము. అనుకోకుండా ఇక్కడికి రావటం వల్ల ఇలాగా మన రవి గారి పరిచయం అవటము, ఇలాగా ఇంటర్వ్యూ ఇవ్వటం కానీ ఏదన్నా కానీ అంతా కూడా ఏదో గాడ్స్ విల్ అన్నట్టు జరుగుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మహానంది వెళ్తాము. మహానంది వెళ్ళి అక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నది అక్కడ వీడియోస్ అవి మొత్తం తీసుకొని నెక్స్ట్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, దానికి ఎంత కావాలి, ఎంత ఏం చేయాలన్నది అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తాం, ఇక్కడ నుంచి ఆలోచించము. సో దానికి తోడు మధ్యలో ఒకవేళ అక్కడ ఏదైనా చిన్న టెంపుల్ ఉంది, దానికి ఎక్కువ క్రౌడ్ రారు, లేకపోతేనేమో అది ఏదైనా చిన్న విలేజ్లో ఉంది అలా అనుకున్నప్పుడు మేము పిట్ స్టాప్స్ అని పెట్టుకున్నాము. దాని దగ్గరలో ఏదైనా సిటీ ఉంటే ఆ సిటీ పరిధిలో అక్కడ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని, లేదా ఏదైనా కాలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ మనం చిన్న స్టాల్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి మన దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, సో వాళ్ళకి కూడా మన గురించి తెలిసినట్టు ఉంటుంది, వాళ్ళు రోజు తినే పానీపూరి కూడా మన దగ్గర సేల్ అయినట్టు ఉంటుంది. సో అలాగా పిట్ స్టాప్స్ అని కూడా పెట్టేసుకున్నాము.